స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మూడో శనివారం, ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారం మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కష్టపడుతున్నటువంటి మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారికి, వారి టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, ఇతర సిబ్బంది అందరికీ అభినందనలు. ఈరోజు మనం ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి గాలి, నీరు ఇవన్నీ కూడా కలుషితం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు పొల్యూషన్ వలన, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో పొల్యూషన్ పెరిగిపోయింది, జబ్బులు వస్తున్నాయి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మరి అక్కడ మరణాలు ఎక్కువ సంభవిస్తూ ఉన్నాయి. అలాగే క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. ఈరోజు ఈ వ్యర్థాలని మనం ప్రాపర్గా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నందువల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. దానివల్ల నీరు కూడా కలుషితం అయిపోతూ ఉంది. ఆ నీరు కలుషితం అయినందువలన అవి మన బోరుల్లోకి, బావుల్లోకి ఆ కలుషితమైన నీరు వస్తూ ఉంది. దాన్ని కలుషితమైన నీరు తాగినందువలన, వాడినందువలన మళ్ళీ జబ్బులు వస్తున్నాయి. అందుకోసం ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు ఈరోజు ఈ కలుషితం అవ్వకుండా మరి పరిశుభ్రత, పరిసరాల యొక్క ప్రాముఖ్యత గురించి అనేక దేశాలు ముందుకెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో మన స్వచ్ఛ భారత్ కార్యక్రమం, మన దేశంలో కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. 2047 కల్లా దేశంలో అగ్రగామి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే దానికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మనం సాధించాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే మనం ఈ వ్యర్థాలన్నీ, ఇప్పుడు ఈ వారం ఎస్పెషలీ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ట్యూబ్లైట్లు అవ్వచ్చు, వైర్లు అవ్వచ్చు, మొబైల్స్, ఇంట్లో పాడైపోయినటువంటి టీవీలు, బ్యాటరీలు, ఇలా ఎన్నో వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ ఉంచుతుంటాం. తర్వాత భారేద్దాం అనుకుంటాం. దానివల్ల గాలి పొల్యూషన్ అయిపోతూ ఉంది, నీరు పొల్యూషన్ అయిపోతూ ఉంది, మనకు తెలియకుండా జబ్బులు వస్తున్నాయి. కాబట్టి జబ్బులు రాకుండా ఉండాలంటే వ్యర్థాలని మనం మేనేజ్ చేయాలా. ఈ వ్యర్థాలని మున్సిపాలిటీ వాళ్ళు ఎడ్యుకేషన్ ఇచ్చిన ప్రకారం ఈ వ్యర్థాలన్నీ కూడా మనం బయటికి పంపించినట్టయితే దీన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారు. ఈ వేస్ట్ని వీటిని మళ్ళీ కరిగించి మళ్ళీ తిరిగి ఉపయోగపడే విధంగా తయారు చేస్తారు. దానివల్ల సంపద సృష్టించవచ్చు. కాబట్టి అదే ఇక్కడ వదిలేస్తే నీరు కలుషితం అయిపోతుంది, క్యాన్సర్ లాంటి అనేక జబ్బులు వస్తూ ఉన్నాయి. కాబట్టి జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉంటే సంపద పెంచవచ్చు. అనారోగ్యం వస్తే ఇలాంటి వ్యర్థాలు పెరిగిపోతే భూమిలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తే కలుషితం అయిపోతూ ఉంటాయి. ఈ వ్యర్థాల వల్ల రోగాలు వస్తాయి. రోగాల వల్ల మనం సంపాదించిన సంపద అంతా హాస్పిటల్ పాలు లక్షలు ఖర్చు అయిపోతూ ఉంది. కాబట్టి సంపద వేస్ట్ అయిపోతూ ఉంది, ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది. దీనివల్ల ఆరోగ్యం నష్టం, సంపద నష్టపోతూ ఉన్నాం. లక్షలు వృధా అయిపోతూ ఉంది డబ్బులు. అందుకోసం ఈరోజు అదే పరిశుభ్రంగా ఉంచితే, పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచితే, మన మురికాలని మన ఇంటి ముందు శుభ్రంగా ఉంచుకుంటే, మన బజార్ని శుభ్రంగా ఉంచుకుంటే, మురికాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, అలాగే ఇలాంటి వ్యర్థాలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉంటే మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. వాటర్ కూడా కలుషితం అవ్వకుండా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది ఒక ప్రభుత్వం ఒక్కటే బాధ్యత కాదు, ప్రజాప్రతినిధులు ఒక్కళ్ళదే బాధ్యత కాదు. ఈరోజు ప్రజలందరూ బాధ్యతగా స్వీకరించాలి. ప్రజలు ఒక కర్తవ్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఇలాంటి వ్యర్థాల ద్వారా భూమికి కానీ, నీళ్ళకి కానీ, గాలిలో కానీ కలుషితం అవ్వకుండా ప్రతి ఒక్క పౌరులు బాధ్యత తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క పౌరు బాధ్యత తీసుకోవాలి. దీనిలో భాగస్వామ్యం అవ్వాలి. ఆ సందర్భంగా ప్రజలందరికీ నేను పిలిపిస్తున్నా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి. ఇలాంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ప్రజలందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే అప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం అంతా మరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని మనం సాధించుకోవచ్చు. అప్పుడే సంతోష ఆంధ్రప్రదేశ్ని కూడా మనం సాధించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి మున్సిపల్ కమిషనర్ గారు సుభాష్ చంద్రబోస్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ దస్తగిరి గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్లకు, అధికారులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఇది ప్రతి వార్డులో కూడా, ప్రతి వార్డులో కూడా దీని మీద మన కమిషనర్ గారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలా, మన మెప్మా సభ్యులు కూడా ఉపయోగించి మన వినుకొండ టౌన్ని, మన వినుకొండ ప్రాంతాన్ని స్వచ్ఛ భారత్లో, స్వచ్ఛాంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మన మెప్మా సభ్యులందరూ కూడా, ఆర్ఓలు అందరూ కూడా దీంట్లో భాగస్వామి అవ్వాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండేట్టు చేయాల్సిందిగా అందరిని కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.